ఈ వార్తలు మీకు అందిస్తున్నది తెలంగాణ రిపోర్టర్ న్యూస్ ఛానల్. వచ్చే జనవరి 11న హన్మకొండలో ఓసీల సింహగర్జన సభను విజయవంతం చేయాలి. ఓసీ సంక్షేమ సంఘాల సమాఖ్య జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు హన్మకొండలోని ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీ మైదానంలో జనవరి 11న 1,00,000 మందితో రెడ్డి, వైశ్య, వెలమ, బ్రాహ్మణ, కమ్మ, మార్వాడి సంఘాలతో ఏర్పడిన రాష్ట్ర ఓసీ జేఏసీ ఆధ్వర్యంలో నిర్వహించి తలపెట్టిన రాష్ట్ర స్థాయి ఓసీల సింహగర్జన సమరభేరి సభను జయప్రదం చేయాలని కోరుతూ ఓసీ సామాజిక సంక్షేమ సంఘాల సమాఖ్య జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావుతో పాటు పలువురు ఓసీ ఐకాస రాష్ట్ర నాయకులు పిలుపునిచ్చారు. జనవరి 11న వరంగల్లో నిర్వహించి తలపెట్టిన ఓసీల సింహగర్జన సభ ఏర్పాట్లపై సోమవారం మధ్యాహ్నం 12:30 గంటల ప్రాంతంలో జగిత్యాల పద్మనాయక మినీ ఫంక్షన్ హాల్లో నిర్వహించిన జిల్లా స్థాయి ఓసీ ఐకాస నాయకుల సన్నాహక సమావేశంలో రెడ్డి, వెలమ, వైశ్య, బ్రాహ్మణ, కమ్మ, మార్వాడీల సంఘ నాయకులు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఓసీల సింహగర్జన సమరభేరి సభకు సంబంధించిన గోడప్రతులను, కరపత్రాలను ఈ సమావేశంలో ఐకాస నాయకులు ఆవిష్కరించారు. సమావేశంలో ఐకాస రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎన్ఎం కిషన్ రెడ్డి, జిల్లా అధ్యక్షురాలు చీటి శిరీష్తో పాటు పాత్రికేయులు సిరిసిల శ్రీనివాస్, చీటి శ్రీనివాసరావు, పలు సంఘాల ప్రతినిధులు కొప్పెర వెంకటరెడ్డి, చంద్రశేఖర్ రెడ్డి, బద్దం నారాయణ రెడ్డి, ఐల్నేని సాగర్రావు, వేణుగోపాలరావు, వద్దినేని పురుషోత్తమరావు, చీటి సంతోషరావు, వెంకటేశ్వరరావు, ఐల్నేని స్వప్న, పొల్లూరి సత్యనారాయణ, మహంకల్ రాజన్న, సిరిసిల రాజేందర్ శర్మ తదితరులు పాల్గొన్నారు. సందర్భంగా వారు మాట్లాడుతూ వైశ్య, రెడ్డి, వెలమ, మరాఠీ, మార్వాడి ఇక ఇలాంటి అన్నిటికీ పేరు పెట్టకుండా మనందరినీ ఒకే కులంగా భావిస్తూ మనం చేపడుతున్న ఈ కార్యక్రమం జనవరి 11న జరిగే కార్యక్రమానికి మనం అందరం తరలి వెళ్దామని ఈ సందర్భంగా ఆకాంక్ష వ్యక్తం చేసుకుంటూ ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి పేరున ధన్యవాదాలు. అదేవిధంగా ఈ ఓసీల మహాసభ మన హక్కులు మనకు కావాలని ఒక నినాదంతో జనవరి 11కు మనం అందరం వెళ్ళాలి, మన హక్కులు మనం సాధించుకోవాలని. ఈ నేపథ్యంలో మనం ఒకటి అడుగుతున్నాం, మన హక్కులు మనకు కావాలి. మనం కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన 10% ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ కూడా దాన్ని కూడా కొందరు రాజకీయ నాయకులు వ్యతిరేకిస్తుంటే అంతకన్నా దౌర్భాగ్యం ఇంకోటే లేదు. ఆ వ్యతిరేకించిన సందర్భంలో ఒకటే అంటే ఈ వేదిక నుంచి ఒకటే అంటున్నాం, ఇలాంటి ఒక సమావేశంలో ఆ వ్యాఖ్యలను కూడా మనం ఖండించినప్పుడే దానికి మనకు సార్థకత ఏర్పడుతుందని సందర్భంగా తెలియజేసుకుంటూ ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ అదేవిధంగా ఇప్పుడు ప్రభుత్వాలు ప్రతి రంగంలో చూడని మిగతా వర్గాలకు ఇచ్చిన ప్రాధాన్యత మన వర్గాలకు ఇవ్వడం లేదు. ఏ కార్యాలయానికి వెళ్ళినా కేవలం వారి కులాల వారికే వారి ప్రాధాన్యత ఇస్తూ వర్గం వారికి మాత్రమే అక్కడ ప్రాధాన్యత దొరుకుతుంది. అయినప్పటికీ కూడా మనం ఏమీ అనలేని పరిస్థితి, ఎందుకంటే దానికి రాజకీయ నాయకులే కారణం ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ భారత రాజ్యాంగ ప్రకారం హక్కులు, విధులను మనం పరిశీలిస్తే సమానత్వం సాధించాలంటే కొద్ది మందికి వెనుకబడ్డ తరగతి వరకు రిజర్వేషన్ కల్పించడం భావ్యం. కానీ అనుభవించిన వాళ్ళే ఒకటో తరం, రెండో తరం, మూడో తరం, వరుసగా 4 తరాలు కూడా రిజర్వేషన్లు అనుభవిస్తే ఆయా సామాజిక వర్గాలలో పూర్తిగా వెనుకబడ్డ వాళ్ళు ఉన్నారు. మరి వాళ్ళ హక్కులు కూడా వీళ్ళే తీసుకుంటున్నారు. మరి అగ్నవర్ణాల వల్ల పేదలు ఉన్నారు. వీళ్ళ పరిస్థితి ఇలా అనేక రకాల ఇబ్బందులు ఉన్నవి. 200 కోట్ల ఇన్కమ్ ట్యాక్స్ కట్టే వ్యక్తి కూడా ఇలా రిజర్వేషన్ అనుభవిస్తున్నారు. మరి రాజ్యాంగం ఎవరి హక్కులు కల్పిస్తారు, ఎవరి హక్కులు హరిస్తున్నారు. ఆర్థికపరమైన రిజర్వేషన్లు ఇవ్వడం బాగుంటుందేమో. ఇన్కమ్ ట్యాక్స్ కట్టే వాళ్ళందరికీ రిజర్వేషన్ అవసరం లేదు, కట్టని వాళ్ళకి రిజర్వేషన్ లేదు. ఏదో ఒక ప్రాతిపదికన మరి స్వతంత్రం రాక వచ్చిన తర్వాత మొదట్లో 10 సంవత్సరాలు, 20 సంవత్సరాలు, 30 సంవత్సరాలు కొనసాగించు. ఇంకా కూడా అదే విధానాన్ని కొనసాగిస్తూ రిజర్వేషన్లు అనుభవించిన వాళ్ళు మరింత అనుభవించడం, మరింత ఆర్థిక బలవంతులు కావడం, రిజర్వేషన్లు వర్తించక ఆర్థికంగా వెనుకబడ్డ అగ్రవర్ణాలు మరింత అనగదొక్కబడటం, ఇది రాజ్యాంగపరంగా అనగదొక్కబడడం. క్రిమిలేయర్ విధానాన్ని అనుసరించాలి, ఆర్థికపరమైన రిజర్వేషన్లు కల్పించాలి రాజ్యాంగంలో. అప్పుడు మాత్రమే సమానత్వం సాధ్యమవుతుంది. కుల ప్రాతిపదికన, మత ప్రాతిపదికన రిజర్వేషన్లు ఇవ్వడం వల్ల భారతదేశంలో సమానత్వం సాధించబడదు. అందరి జీవన విధానం సమానంగా ఉండదు. అనుభవించిన వాళ్ళు వరుసగా అన్ని తరాలు రిజర్వేషన్ అనుభవిస్తున్నారు. అదే కమ్యూనిటీలో రిజర్వేషన్ల ఫలాల దూరం ఉన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. షెడ్యూల్ ట్రైబల్, షెడ్యూల్ తెగల వారైతే ఇంకా అటవికలో ఉన్నారు. మరి ఆర్థిక ప్రాతిపదికన రిజర్వేషన్లు ఎప్పుడైతే అమలు చేస్తామో అప్పుడు మాత్రమే సమానం జరుగుతుంది. ఇప్పుడు మనం ఆలోచిస్తే
అభివృద్ధి చెందిన దేశాలలో ఎక్కడ కూడా రిజర్వేషన్ లేవు. ఒకవేళ ఉన్న క్రిమిలేయర్ సిస్టమ్ ఫైనాన్షియల్ స్టేటస్ బట్టి ఉంటాయి తప్ప కుల మత ప్రాతిపదికన రిజర్వేషన్ ఉండకూడదు కూడా. అప్పుడున్న సిస్టమ్ వేరు, ఇప్పుడున్న పరిస్థితులు వేరు. అసలు కుల వ్యవస్థనే నిర్మూలించబడే పరిస్థితికి వచ్చే పరిస్థితుల్లో ఇంకా కుల ప్రాతిపదికన రిజర్వేషన్ లేదు. ఒకవేళ నిజంగానే అలా అనుకున్నప్పుడు ఆర్థిక బేసిస్ మీద తీసుకోండి. లేదా అగ్రవర్ణాల పేదలకు ఏమి ఇస్తున్నాం? 10% రిజర్వేషన్లు ఇచ్చినందుకే గగ్గోలు పెడుతున్నారు ఇలా ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్. దానికి సర్టిఫికేట్ ఇవ్వడానికి అనేక రకాల ఇబ్బందులు పెడుతున్నారు. మరి అగ్రవర్ణాల పేదలు ఎప్పుడు పైకి రావాలా? ఏ విధంగా క్రైటీరియా? కులం మాత్రమే ప్రాతిపదికన? తప్పనిసరిగా అగ్రవర్ణ పేదలందరూ రిజర్వేషన్లు వర్తింపజేయాలి. ఈ నేపథ్యంలో మన హక్కుల కోసం, మన సమస్యల పరిష్కారం కోసం మనంతా యూనిటీగా ఉండాల్సిన అవసరం ఉంది. మనందరం ఈరోజు ఇక్కడ ఈ వేదికను తయారు చేసుకోవడం కూడా సంతోషకరం. ఈ కార్యక్రమాన్ని కుల సంఘాల ఆధ్వర్యంలో కూడుకున్నటువంటి మన ఓసీజేసీ ఆధ్వర్యం లోపల 1,00,000 మంది ఓసీలతోని సింహగర్జన భారీ సభను ఏర్పాటు చేసుకున్నాం. ముఖ్యంగా దీనికి రాష్ట్ర వ్యాప్తంగా 1,00,000 మంది తల్లిదండ్రుల ఉద్దేశంగా అన్ని జిల్లాల లోపల సన్నాహక సమావేశం నిర్వహించుకుంటూ ఇక్కడ కూడా మన జైత్యాల లోపల కూడా సన్నాహక సమావేశం నిర్వహించుకుంటున్నాం. దీనికి కూడా మనం ప్రధానంగా ఏంటంటే మనం అందరికి కొందరికి ఉండొచ్చు, కొందరికి దాదాపు మన డిమాండ్లన్నీ నెరవేరినాయి కదా, మళ్ళీ ఈ సభలు సమావేశం ఎందుకని అనుకోవచ్చు. కానీ ఏంటంటే మీరు చాలా స్థితిలో చూడండి. ఈ వార్తలు మీకు అందిస్తున్నది తెలంగాణ రిపోర్టర్ న్యూస్ ఛానల్.